ఇంట్లో నాయనమ్మలు అమ్మమ్మలు వెనకటి రాజుల కథలు చెప్పుకుంటా జోకొడుతుంటే పోరలు మంచిగా బజ్జుంటారు. రామాయణం మహాభారతం కొందరు చెప్తే వాళ్ళ ఏరియా నేలిన రాజుల గురించి ఇంకా కొందరు చెప్తుంటారు. మునుపు మన ఊరిట్లా లేకుండే, ఏడ చూసినా అంతెత్తు కోటలే కానొస్తుండే, ఊరు చుట్టూ పారిగోడ సుతుంటుండే అని చెప్తుంటే ఇంట్రెస్ట్ గినేది. ఇదంతా ఓ 20 ఏళ్ల కిందటి ముచ్చట. ఇప్పుడు ఆ సంగతులు చెప్పేటోళ్ళు లేరు, చెప్పినా వినేటోళ్ళు అసలే లేరు. ఇక అసలు ముచ్చట ఏందంటే కోటల ముచ్చట చెప్పి గుట్ట చూపిస్తారేందనేరు. మీరు చూస్తున్నది కోటనే. నిర్మల్లుండే ఛత్తీస్గఢ్ కోట ఇది. ఎనకట నిర్మల్ను ఏలిన రాజు నిమ్మల నాయుడు. అటెన్కొచ్చిన నిజాం రాజులు 40 మీటర్ల ఎత్తు మీద కట్టిచ్చిర్రు గీ కోటను. రాజభవనంలా 32 అర్రలుంటాయి కాబట్టి ఛత్తీస్గఢ్ అని పేరు పోయింది. చుట్టూ గొలుసు కట్టు చెరువులు, కోట నడుమిట్ల మెట్లబాయి. ఏమన్నున్నదా, కిలోమీటర్ దాకా అంత కోటే ఉండేదట. అప్పట్ల పబ్లిక్ తన వసూలు చేసిన పన్నులు, బంగారం, ఎండి నగలన్నీ ఈడనే దాపెట్టేదట. నిర్మల్ల మొత్తం 12 కోటలు కడితే ఇప్పుడు ఆ గుర్తులు సుత లేకుండా అవుతున్నాయి. రేపు ఈంతో నన్ను ఉంటాయో ఉండయో అని రంది పడుతున్నారు లోకల్ పబ్లిక్. ఈ రోజు నేను చూస్తున్నాను, నా తర్వాత నా తరం చూస్తుందో చూడదో, ఆ తర్వాత తరానికి ఏమన్నా ఉంటుందో, చెప్పుకోవడానికి కూడా ఉంటుందో అన్నది విషయం కూడా అది ఊహకు అందని విషయం. నిధులు దొరుకుతాయనే ఆశతోటి తవ్వేటోళ్ళు తలుగుతుండు, పట్టించుకునేటోళ్ళు లేకపోయే వరకు కోట మీద పిచ్చి చెట్లు, గడ్డి మొలిసి కోటనే గమ్మేసినాయి. దగ్గరికి పోయి చూస్తే తప్ప ఈడ కోట ఉన్నదని తెలియకుంటైంది. కోట మీద బీమార్లు నయం చేస్తానికి మందులు తయారు చేసే ఔషధ గుణాలున్న చెట్లు బొచ్చడున్నాయట. ఈ పరిసరాల్లో ఉండే అనేక మొక్కలు నేను చూసి వీటికి ఔషధ మొక్కల యొక్క గుణాలను తెలుసుకొని ప్రస్తుతం అనేక మందులకు ఉపయోగిస్తున్నాను. జీవాలు సుతున్నాయి. హగో నెమలి ఎంత ముద్దుగా ఆడుకుంటుందో. ఈ కోటను, చెట్లు, జీవాలను కాపాడి టూరిస్ట్ జాగా లెక్క డెవలప్ చేయాలని కోరుతున్నారు లోకల్ పబ్లిక్. ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలను సంరక్షించుకోవడము, దాంతోపాటు ఆయుర్వేద మొక్కలను కాపాడుకోవడము భావితరాల వాళ్లకు చాలా ఉపయోగపడుతుందని. పాత ఆదిలాబాద్ అంతటా 72 కోటలుంటే నిర్మల్లనే 12 కోటలున్నాయి. పూర్వీకులు మనకు అందించిన ఈ ఆస్తిని మనం కూడా భావితరాల వాళ్ళకు అందించాలంటే దీన్ని పటిష్టంగా కాపాడాలా. ఇంత భూములు కబ్జా పెట్టుడు ఎక్కువైతుందట. సర్కారు పట్టించుకోకుంటే కోటను సుత కమ్మేస్తట్టుర్రు. కాపాడాలని కోరుతున్నారు. జరా సూడురి సార్లు.